హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల గిరిజా కళ్యాణం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు గిరిజా కళ్యాణం నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజర్, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రాజగోపాలరావు గారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత గిరిజ గదిలోకి వెళ్ళింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. సాయన్న తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు. గిరిజ కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు ఆయన గిరిజకి కంపెనీ వ్యవహారాల గొడవే చెప్పారు. గిరిజకి రోజీ ఎవరు అని తన మనసులో మాట అడిగే అవకాశం దొరకలేదు. ఆయన డస్సిపోయినట్టుగా పడుకున్నారు. గిరిజ, ఈ ఇల్లు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి అన్నారు. 10 గంటలవుతోంది బాబుగారు. వంట మనిషి వెళ్ళిపోయాడు. సాయన్న ఏ మూల ఉన్నాడో అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకు ఎందుకలా అనిపించిందో తెలియలేదు. చందు ఎక్కడా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నిట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దంతో కళకళలాడుతుందేమో. గిరిజ, ఈ రోజుల్లో అందరూ ఒకరిద్దరికంటే పిల్లలు వద్దనుకుంటున్నారు. మీరిద్దరూ మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలు భారం, పోషించగలిగిన వాళ్ళకేమి ఇబ్బంది? 4 పిల్లలు ఉన్న సంసారం కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయన కంఠం నిద్రమత్తుగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనట్టుగా ఉంది ఆయన ధోరణి. గిరిజ, ఇక వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తోంది అన్నారాయన. గిరిజ బయటకు వచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఆ ఇల్లు ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. భయోత్పాతం కలిగించేటట్టుగా ఉంది. కానీ విశ్రాంతి గొలిపేట్టుగా లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైటు వేసింది. ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. సాయంత్రం గదిలో తన మీద జరిగిన గొడవని చాటి చెబుతున్నట్టుగా పక్క నలిగిపోయి ముడతలు పడి ఉంది. గిరిజ వెళ్ళి పక్కని సరిచేసింది. చందు ఇంటికి రాలేదు. రోజీ ఎవరు? రోజీ ఐ లవ్ యూ, రోజీ ఐ లవ్ యూ అంటూ అమృతం కురిపించినట్టుగా అంటున్న ఆ మాటలకి అర్హురాలైన అదృష్టవంతురాలెవరు? అసలు చందు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? గిరిజ లైట్ తీసివచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలో నుంచి వచ్చిన వెన్నెల మంచం మీద పడుతోంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తలనూనె సువాసనలు ఆ దిండుకి ఇంకా పట్టి ఉన్నాయి. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తోంది. గిరిజ వెల్లకిలా తిరిగింది. ఇన్నాళ్ళు తను చందుకి ప్రేమించడమంటే ఏంటో తెలియదని అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదు అనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారైనాయి. అయితే తను భావిస్తున్నట్టు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదికి వంగి అంటున్నాడు, గిరిజ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తోంది. అతను లాలిస్తున్నాడు. గిరిజకి హఠాత్తుగా మెలకు వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిల్లినాయి. కొంతసేపు అయిన తర్వాత గిరిజకి మళ్లీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లవారిన తర్వాత సాయన్న తలుపులు బాదుతుంటే మెలకు వచ్చింది. అమ్మాయిగారు, లేవండి, చప్పున రండి. గిరిజ లేచి కూర్చుంది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సాయన్న నిలబడి ఉన్నాడు. అతని కళ్ల వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి. అయ్యగారు, డాక్టర్కి చప్పున ఫోన్ చేయండి అన్నాడతను. గిరిజ పరిగెత్తుకొచ్చింది క్రిందకి. ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. కళ్ళజోడు పక్కన స్టూలు మీద ఉంది. తల కాస్త పక్కకి వాల్చి ఉంది. కుడి చెయ్యి మాత్రం చాచుకున్నట్టుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది. పలకలేదు. గబగబా పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరు వచ్చినా ప్రయోజనం లేదు, సాయన్న ఆయన్ని చూస్తూ ఏడుస్తూ అన్నాడు. 15 గంటలో డాక్టర్ గారొచ్చారు. రాత్రి నిద్రలో పోయారు అన్నాడాయన. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదు అంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన, భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణంతా కార్లతో నిండిపోయింది. హాలంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడి ఉన్నారు. సాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతుండగా చందుని పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికొచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. అంతా ఎవరెవరో. గిరిజకి ఒక్కళ్ళూ తెలీదు.
మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెబుతున్నారు. అతను స్తబ్దుడైనట్టుగా ఉన్నాడు. ఈ మనుషులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేవీ అతనికి వినిపించడం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతోంది. శేషారత్నం వెంట ఉండి చందు చేత చేయిస్తున్నాడు. గిరిజ పైకి డాబా మీదకొచ్చి కూర్చుంది. గంటలైనాయి. అక్కడికెవరూ రాలేదు. అసలు ఎవరికీ గిరిజ అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉందని గుర్తులేనట్టుగా మర్చిపోయారు. సాయంత్రమైంది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజా? ఎవరో పిలిచారు. గిరిజ తల తిప్పి చూసింది. మధుమూర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది. అందువల్ల అమ్మ రాలేకపోయింది అన్నాడతను. గిరిజ అతన్నే చూస్తోంది. వాళ్ళందరూ కింద ఉంటే నువ్వొక్కదానివి ఇక్కడ కూర్చున్నావేంటి? ఇది బాగుంటుందా అన్నాడతను. గిరిజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తయ్యాయి. శేషారత్నం ఆధ్వర్యం వహించి చందుచేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎన్నడూ కని విని ఎరుగనంత ఘనంగా జరిపించాడు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడా తీసుకుని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఆ ఇంట్లో గడిపింది. చందు గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13వ రోజున శేషారత్నం చందుకి చెప్పాడు. చందు, సాయంత్రం నువ్వొక్కసారి నా ఆఫీస్కు రా, నీతో మాట్లాడాలి, పనుంది అన్నాడాయన. సాయంత్రం చందు వెళ్లేసరికి శేషారత్నం ఖాళీగానే ఉన్నాడు. చందుని చూడగానే రారా, నువ్వొస్తావో లేదో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్లాడు. కూర్చో అన్నాడాయన. చందు ఆయన టేబుల్కి ఎదురుగా కూర్చున్నాడు. శేషరత్నం వెళ్లి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనపెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడిగాటి బ్రౌన్ పేపర్ కవర్ తెచ్చాడు. చందు, ఇది తాతయ్య వ్రాసిన వీలునామా. నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవర్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకి చదివి వినిపించసాగాడు. అవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక్కు వాలి వింటున్నాడు. చివరిలో ఆయన వ్రాసిన వీలునామాలో స్పష్టంగా ఇలా ఉంది: నా స్వార్జితమైనటువంటి పైన ఉదహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకి గాని గిరిజకి గాని ఆస్తి అనుభవించడమే మినహా విక్రయాధికారాలు ఏమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయలేకపోయినట్టయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే సర్వాధికారాలు గిరిజకున్నాయి. గిరిజ చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలు నిలపవలసిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్ సెన్స్! ఇది తాతయ్య వ్రాసిన విల్లేనా? చందు కోపంగా కుర్చీలో నుంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే వ్రాయించి రిజిస్టర్ చేసిన విల్లు ఇది. దీనికి నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా ఎదురుండదు అన్నాడు శేషరత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్నెందుకిలా అన్యాయం చేశాడు? ఇందులో అన్యాయమేముంది? నీ జరుగుబాటుకి లోటేం లేదు. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించడానికి తాతయ్య ఈ పని చేశాడు. మై గాడ్! నన్ను గిరిజ కొంగుకి ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేసి వెళ్ళాడు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించి ఇలా చేశాడు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడగారిని దేవరించాలి నేను. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలి కాబోలు. ఇదేనా తాతయ్య నాకు చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం ఉన్న నా మీద లేని అభిమానం పరాయి పిల్లైన ఆ అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది ఆ అమ్మాయి చేసిన మోసం కాదు కదా అన్నాడు. చందు, అసలు ఈ విల్లు గురించే గిరిజకు తెలియదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయనకి గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివనుకో. ఈ డబ్బు కోసమే ఆవిడ అలా నటించుంటుంది. అన్యాయంగా మాట్లాడకు చందు. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా వ్రాసిన ఉత్తరం. ఆయన ఇంకో సీలు వేసిన కవరిచ్చాడు. చందు దానిని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది: చందు, విల్లు ఇలా వ్రాసానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చందు, నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని నా ఆకాంక్ష. మీ ఇద్దరి దాంపత్యపు పంటలో 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతుంటే అది నాకు మనశ్శాంతి. చందు, నా ఈ కోరికని నువ్వు తప్పక తీరుస్తావని నమ్ముతాను. జీవితం ఎప్పుడు రైలెక్కుతుందో నాకే తెలియకుండా ఉంది. బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదు. మృత్యువు ఏ మంచం కింద పొంచి ఉందో, నన్ను ఎప్పుడు కబళిచ్చివేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకేం దిగులు లేదు. చందు, నేను గిరిజని నీ భార్యగా చేయడంలో సరైన ఎన్నికనే చేశాను అనిపిస్తోంది.
నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గిరిజ అరమరికిలు లేకుండా అన్ని విషయాలు చూసుకోండి. వంశగౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకి నేను ఆస్తి విషయాలు చూడడంలో బాగానే తర్ఫీదిచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకుని నా పేరు నిలబెట్టు. చందు, ఆఫ్టర్ ఆల్ జనన మరణాలంటే ఏంటి? చిరిగి మాసిన చొక్కా లాంటి ఈ జీవితాన్ని వదిలి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవడమేగా. దీనికి దానికి మధ్య ఉన్న వ్యవధి నవమాసాలు అనుకుంటాను. నేను నీకు బిడ్డగా పుట్టాలని ఉంది. నీ మెడ మీద పడి ఊగుతూ నీ చేతులలో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలని ఉంది. అప్పుడు నాకు నువ్వు నా గురించే మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెబుతావేమో. ఈ ఊహ ఎంత బాగుంది కదూ. మళ్ళీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభీతి నుండి తప్పిస్తోంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు నొప్పించకు. ఇది నా ఆఖరి కోరిక. బాగా గుర్తుపెట్టుకుంటావని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా పైపెదవి కింద పంటితో నొక్కిపట్టి ఆ ఉత్తరం మడతపెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరిక ఒక్కటేరా, నువ్వు భార్యాపిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలనే ఉంది. కానీ ఏమిట్రా? రోజీకి ఆ వాగ్దానం చెయ్యకపోతే తప్పకుండా అలాగే చేసేవాడిని. ఆ పేరు వినగానే శేషారత్నం ముఖం గంభీరంగా అయింది. చందు, నువ్విన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మర్చిపోవడమా? చందు ఒక్కసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తుకొస్తూనే ఉంటుంది. చందు, నువ్వు చాలా పొరబడుతున్నావు. నేను నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను. నువ్వు రోజీని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యతేమీ లేదు. నో అంకుల్, నో. అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా తాగాను. రోజీ అంటూనే ఉంది, ఈరోజు నువ్వు నా ప్రాణం తీసేట్టు ఉన్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్లుగా మారి మళ్లీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకొస్తే ఆయన చూపే ప్రేమ నాకు అర్హత లేదనిపిస్తుంది. చందు కళ్లలో నీళ్లుబికాయి. వేళ్లతో కళ్ల మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్. శేషరత్నం లేచి వచ్చాడు. చందు భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మరిచిపోనంతకాలం నీకు సుఖం ఉండదు. సుఖం నాకు అవసరం లేదంకుల్. నిన్ను నువ్విలా ద్వేషించుకోవడంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టుగా నువ్వు గిరిజతో కాపురం చెయ్యాలి. చందు చివుక్కున వెనక్కి తిరిగాడు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఊటల్లా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజీని ప్రేమించిన నేను, రోజీకి మృత్యుముఖంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేసిన నేను. చందు, రోజీని ప్రేమించావు, గిరిజన పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏంటి సంబంధం? అది మీ కాపురానికి అడ్డెందుకు రావాలి? చందు చిత్రంగా చూశాడు. గిరిజని ప్రేమించకుండా భార్యగా దగ్గరకు తీసుకోవడం ఎలా? అన్నాడు. అదుగో, నువ్వు మళ్ళీ ప్రేమను పెళ్లిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్లి వేరు. నన్ను చూడు, నా పెళ్ళయ్యి 35 సంవత్సరాలవుతోంది. నా భార్యను నేనేం ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లలు పుట్టారు, అంతే. అలా ఎలా? అయితే మీరు చేసుకున్నది పెళ్ళే కాదు, మనసులో ప్రేమ లేకుండా భార్యతో ఎలా కాపురం చేస్తారు? ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళు మనుషులు కాదన్న మాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా అంకుల్. శేషారత్నం చెల్లున కొరడ దెబ్బ తగిలినట్టు వెనక్కు తగ్గాడు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలకొచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫైల్స్ సరిచేసుకోసాగాడు. గిరిజకి ఈ విల్లు గురించి తెలుసా? చందు దగ్గరకొస్తూ అడిగాడు. తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు శేషారత్నం. నేనిక వెళ్తాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతే. చందు, తాతయ్య నిన్నెంతగానో ప్రేమించాడు. కనీసం ఆయన కోసమైనా, ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సఖ్యంగా ఉండాలి. ప్రేమలేని పెళ్ళి పశుత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తానంకుల్. తాతయ్య కోసం
ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడతను. చందు వెళ్ళిపోయాడు. శేషరత్నం ఆలోచనలో పడిపోయాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేస్తే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషరత్నానికి తాను భార్యతో కాపురం చేసిన సంవత్సరాలు గుర్తొచ్చాయి. పెళ్ళైనప్పటి నుంచి పోట్లాటే. ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలేంటో ఆవిడకు అర్థం కావు. ఆవిడ స్వభావం తనకి నచ్చదు. అయినా 35 సంవత్సరాలు కలిసి గడిపారు. సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన స్వసుఖం కంటే ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్లకి మొదట స్వసుఖం గురించిన ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాతనే మిగతావన్నీ అనుకున్నాడతను. చందు ఇంటికొచ్చాడు. అతని జేబులో తాతయ్య వ్రాసిన ఉత్తరం ఉంది. అది ఇప్పటికి 10 సార్లైనా చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకి ఇచ్చాడనే బాధ అతనికి రవంత కూడా లేదు. డబ్బుని ఏనాడూ అతను లక్ష్యపెట్టడు. ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకవచ్చు. కాని వెళ్ళిపోవడానికి కూడా లేకుండా చేశాడాయన. తను గిరిజని వదిలేస్తే లోకం నవ్వుతుంది. ఇంటి పరువు రచ్చకెక్కుతుంది. నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది. వంశ ప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతనెరగనిది కాదు. ఆ వంశ ప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేందుకే రోజీ మరణించగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుబడతానంటే శేషరత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ. శేషరత్నం ఆవేశంతో తన మీద విరుచుకుపడుతూ అన్న మాటలే గుర్తుకొచ్చాయి. ఏంటి? పోలీసుల దగ్గరికెళ్ళి ఈ అమ్మాయిని నేను చంపానని చెప్పేస్తావా? చందు, నీ ఒంటి మీద తెలుగుండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బ్రతికి ఉండగలడనే అనుకుంటున్నావా? ఇంతకంటే వెళ్ళి ఆయన కంఠం పిసికి చంపు. చందు టేబుల్ మీద తలదించుకుని కూర్చున్నాడు. అంకుల్, నేనేం చెయ్యను నిస్సహాయంగా అన్నాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడకు. అంతా నేను చూసుకుంటాను. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ఆయన తీశారు. హలో. అవతల గొంతు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. ఏంట్రా రాజా? చందునా? చందు నా దగ్గరికే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర్నుండి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని. నేను సర్ది చెప్తానుగా. వాడిని గురించి నువ్వేం కంగారు పడకు. ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగాడు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావనని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ అదంతా నాకు వదిలేయమని చెప్పానుగా. నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణ వృత్తాంతం గురించిన రహస్యం అంకుల్ మధ్య తనకి మధ్య సమాధి అయిపోయింది. శేషరత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవ్వరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయినాయి. ఈ భయంకర సత్యం రాజగోపాలరావు గారికి తెలీదు. శేషరత్నం లోకాన్ని మరిపించగలిగాడు. కాని చందు ఒక్కరోజు కూడా మరవలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది. తిరుగుళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి. అతను రోజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవ్వరినీ తన జీవితంలోకి రానియలేదు. చందుకి వద్దన్నా అదంతా గుర్తుకొస్తోంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో సాన్నిహిత్యం చాలా కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వారు వెళ్ళిపోతారు. కానీ జ్ఞాపకాలు మాత్రం వదలవు. గుదిబండలా వీళ్లు భారంగా మోస్తూ ఉండాల్సిందే. చందు జీవితం కూడా ఇలాంటిదే. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే అతని జీవితంలో ఇలాంటి మచ్చ ఉందని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడేం చెయ్యాలి? తన కర్తవ్యమేంటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజని స్వీకరించడమా, లేక రోజీకిచ్చిన మాట కోసం తిరస్కరించడమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడి ఉన్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తి ఉంది. మీరొక్కసారి జమా ఖర్చులు అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు.
గిరిజగారు చూస్తున్నారు. మరి ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? అదేంటి? ఇప్పుడు మీరు యజమానులు. యజమానులు ఎవరైనా ఈ ఇంట్లో ఎప్పుడూ జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పుండదు. వెళ్ళండి. వెళ్ళి గిరిజకి చూపించండి. సరే. అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు చందు. మేనేజర్ ఆగాడు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి. అవి గిరిజకి నేనే ఇస్తాను. సరే. మేనేజర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయన్నతో గిరిజని ఇక్కడికి రమ్మనమన్నానని చెప్పు అన్నాడు. మేనేజర్ ఒకసారి చందు వంక దీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపు అర్థమేంటో చందుకి బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లుంటే యజమానుల స్వవిషయాలన్నీ వాళ్లకి బాగానే తెలుస్తాయి. గిరిజ చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఈ 10 రోజుల్లో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోని సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిలవలు పలవలుగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత సాయన్న వచ్చాడు. అతనొస్తూనే ఇంటి తాళం చెవుల గుత్తి ఒక ఉత్తరం చందుకిస్తూ, అమ్మాయిగారు ఎక్కడికో వెళ్లారు, ఇది మీకిమ్మనమని చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు కనుబొమ్మలు ముడివడినాయి. కవర్ చించి చూశాడు. అందులో ఒక అరటావు పేజీ తెల్ల కాగితం ఉంది. దాని కింద భాగంలో, ఇదంతా నా ఇష్టప్రకారం వ్రాయడమైనది గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం చందు చూశాడు. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియడం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని, మంచితనం మానవత్వంతోనని నమ్మగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. దీంతో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దానిమీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వ్రాసుకోండి. గిరిజ. అది చదవడం పూర్తయ్యేసరికి చందు ముఖంలో రక్తం అంతా పొంగి వచ్చినట్టయింది. అతను కలలో కూడా ఊహించనిది జరిగింది. గిరిజ మళ్ళీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించి మహారాణిలా టీవీగా వెళ్ళిపోయింది. అతను చాలాసేపు అయిన తర్వాత గిరిజ గదిలోకొచ్చాడు. ఆ గది అలంకరణంతా అలాగే ఉంది. కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసే మ్యాటిక్ క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మరాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉండే చోట ఖాళీగా ఉంది. గిరిజ, నువ్వు ఇంత ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావని అనుకుంటే ఇక నేను చెప్పేదేముంది? అలాగే కాని అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ హోటల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళక్కడికొచ్చి చాలాసేపు అయిందని అక్కడ ఖాళీగా ఉన్న కాఫీ కప్పులే చెబుతున్నాయి. గిరిజ 4 గంటలవుతుండగా అతని ఇంటికొచ్చింది. ఆ సమయానికి వరమ్మ ఇంట్లో లేదు. నీతో పనుంది, మాట్లాడాలి, నాతో రా అంది. మధు ఏం పని అని అడగలేదు. వెంటనే చెప్పులేసుకుని బయలుదేరొచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు. గిరిజ పచ్చగడ్డిలో కూర్చుంది. కూర్చో అంది గిరిజ. మధుమూర్తి కూర్చున్నాడు. గిరిజ తను చంద్రశేఖర్ని వదిలేసి వచ్చినట్టుగా చెప్పింది. మధు తెల్లబోయాడు. గిరిజ క్లుప్తంగా పెళ్ళైనప్పటి నుండి ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల గురించి చెప్పింది. నేనిన్నాళ్ళు రాజగోపాలరావు గారి మనసు బాధ పెట్టలేక ఆ నరకం సహించాను. ఇక ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన అగత్యం లేదు. ఆ సంబంధం వదిలించుకుని వచ్చేశాను అంది. గిరిజ, ఒకసారి ముడిపడిన వివాహబంధం వదిలించుకోవడం అంత సులభమనే అనుకుంటున్నావా అన్నాడు మధు. పచ్చగడ్డి వేళ్లతో లాగుతున్న గిరిజ రోషంగా తలెత్తి చూసింది. ఎందుకు కాదు? తెలుసో తెలియకో ఆడపిల్ల తనకి అనువు కాని పెళ్లిలో చిక్కుపడుతుందనుకో. పొరపాటు తెలుసుకున్న తర్వాత జీవితం చక్కదిద్దుకోకూడదా? జీవితాంతం దానిని భరిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా? అది కాదు గిరిజ. మరి పాతకాలం వాళ్ళలా మాట్లాడుకు మధు. వివాహమంటే నాకు ఎంత పవిత్రమైన భావం ఉందో నీకు తెలుసు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ధైర్యంగా చేసిన తప్పుని చక్కదిద్దుకోవాలని అనుకోవడం తప్పు కాదుగా. నా కాళ్ల మీద నేను బ్రతకలేని అసమర్థురాలనైతే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో. కన్నీటి తెరలు నిండిన కళ్లతో దూరంగా చూస్తూ అంది. నీకు తెలీదు, చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడుతూ అసహ్యించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడమే మంచిది అనుకున్నాను. అందుకే ఈ నిశ్చయం తీసుకున్నాను. నిజమే, కానీ లోకాన్ని ఏట్లో దూకని మధు. ఈ లోకాన్ని మనం ఎంతవరకు గౌరవించాలో, ఎంతవరకు అది పెట్టిన ఆంక్షల్ని భరించాలో మనకి తెలిసి ఉండాలి. నాకు తెలుసు. చంద్రశేఖర్ని నేను వదిలేశాననంటే
ఈ లోకం నన్ను పిచ్చిదాన్నని అంటుంది. భర్తను వదిలేసిన ఆడది అంటూ హీనదృక్కులతో చూస్తుంది. కాని నాకేం భయం లేదు. నేను వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. మధుమూర్తి జవాబు చెప్పలేనట్టు చూడసాగాడు. గిరిజ కంఠం ఆవేశంతో పదునెక్కింది. ఈ పెళ్లి పేరు చెప్పి తరతరాలుగా ఆడపిల్లలకి పిరికితనం నూరిపోస్తూనే ఉంది ఈ సంఘం. ఒక భార్యని కాదని మగవాడు ఇంకో భార్యని తన జీవితంలోకి తెచ్చుకున్నంత సునాయాసంగా ఆడపిల్ల మాత్రం ఎందుకు చెయ్యకూడదు? ఈ నీతి శాస్త్రాల బరువు బాధ్యత ఆడపిల్ల భుజాల మీదనే పడేసి మగవాడు స్వేచ్ఛగా ఉంటున్నాడు. మధు, తరాలు మారిపోతున్నాయి. ఆడపిల్ల వ్యక్తిత్వంలో, చదువులో, ఆర్థిక స్వాతంత్రంలో మగవాడికి ఏమాత్రం తీసిపోని రోజులొచ్చాయి. పరిస్థితులు ఇంత మారినా ఆడపిల్లకి ఎందుకు ధైర్యం రావడం లేదు? ఒక పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలో తలెత్తుకు తిరగలేదెందుకు? భర్త వదిలేసిన ఒక అమ్మాయి తన తప్పేం లేకపోయినా తప్పంతా తనదేనన్నట్టు సిగ్గుపడుతూ తలవంచుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందే? అవి సమాజ పరిస్థితులు గిరిజా. ఎక్కడిది సమాజం? మనం సృష్టించుకున్నదేగా. ఎప్పుడో ఈ నియమాలు పెట్టుకున్నాం. అప్పటి కాలానికి అవి సరిపోయాయి. ఇప్పటి రోజులు మారినా ఆ పాత చింతకాయ పచ్చడినే పట్టుకుని వేళ్లాడాలా? నన్నడిగితే అదంతా ఆడపిల్ల పిరికితనం అంటాను. వీళ్ల చదువులు, వ్యక్తిత్వాలు తల్లిదండ్రులు చెప్పిన పద్ధతిలో మూసపోసినట్టే ఉంటాయి. ఎంత చదువు చెప్పించినా 25 ఏళ్లు దాటినా ఇంకా తల్లిదండ్రులే కట్నం పోసి వరుడును వెతికి తీసుకురావాలి. తన కాళ్ల మీద తను నిలబడేందుకు అవకాశాలున్నా అమ్మానాన్నల చాటున ఆకుచాటు పిందెలా బతకాలని చూస్తారు. వీళ్ళకి కాస్త ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది కదూ? ధైర్యమా? ఇంకెలాంటి ధైర్యం గిరిజా? అందరి మీద తిరగబడమంటావా? అది మరీ ఘోరం. అర్థం పర్థం లేని ఆవేశంతో అందరినీ కసిగా తిట్టేవాళ్లు, మానవత్వం మరిచిపోయిన మనుషులు, మానసికంగా వాళ్లలో ఏదో లోపం ఉంటుందని నా నమ్మకం. నా దృష్టిలో ధైర్యం గల ఆడపిల్ల అంటే తన జీవితానికి సంబంధించిన మంచి చెడుల నిర్ణయం తనే నిర్ణయించుకునే వ్యక్తిత్వం గల అమ్మాయి. మగవాడిని ప్రేమించవద్దని నేననడం లేదు. మగవాడితో సంబంధం లేకపోతే స్త్రీకి సగం జీవితం చీకటి కోణం అన్న మాటే. అతని అనురాగం తెలియకపోతే జీవితంలో అసలైన ఆనందం, సుఖం పొందలేదన్న మాటే. కాని అతని ప్రేమని తన వ్యక్తిత్వంతో ఆకర్షించుకోవాలి. అతను ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోయి నిర్భయంగా బతకగలను అనే ధీమా ఉండాలి. మధు గిరిజనే చూస్తున్నాడు. ఆవేశంతో కందిన ఆ ముఖంలో ఎంత ఆత్మస్థైర్యం, ఎంత విశ్వాసం! ఇద్దరూ లేచి నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న హోటల్లో కూర్చున్నారు. కాఫీకి ఆర్డర్ ఇచ్చారు. మధుమూర్తి గిరిజ చేసుకున్న నిర్ణయం గురించి వాదించాడు, తర్కించాడు. చివరికి అతనే ఓడిపోయాడు. గిరిజ అభిప్రాయం మారలేదు. ఇప్పుడు మరెక్కడుంటావు? అన్నాడు. భయపడకు, నీ ఇంటికి రాన్లే. అతను గాయపడినట్టుగా చూశాడు. నువ్వొస్తే నిజంగా నాకంతకంటే ఆనందం ఇంకేమీ ఉండదు. అప్పుడు నువ్వు ఒంటరిగా కాకుండా నీతో కలిసి నేను కూడా ఈ సంఘంతో పోట్లాడతాను. గిరిజకి అతని మాటలు అర్థమైనాయి. చూపులు టేబుల్ మీదకి మరల్చుకుంటూ అంది. మధు, చందుకి నేను దూరంగా వచ్చేశాను. అంతేగాని అతనితో నా మనసు సంబంధం ఇంకా తెంపుకోలేకుండా ఉంది అంది. అతను అర్థమైనట్టు చూశాడు. గిరిజ వ్యక్తిత్వానికి మనసుకి మధ్య ఘర్షణ జరుగుతోందన్నమాట. గిరిజ అంది. నేను హాస్టల్లో చేరాను. అక్కడ చేరే నీ దగ్గరకొచ్చాను మధు. నేను చేసిన పని మరీ తప్పుగా అనిపిస్తోందా? అంది. తప్పొప్పుల నిర్ణయం కాలానికి వదిలేద్దాం గిరిజ. నువ్వు చేసిన ఈ పని వల్ల నువ్వు సుఖపడితే ఇది సరైన నిర్ణయమే. అలా కాకుండా బాధలు పడ్డావా, నీ నిర్ణయం సరైనది కాదన్నమాట. గిరిజ, నేను నీకు స్నేహితుడిని. స్నేహానికి నిర్వచనమేంటి? ఒకరికి ఒకరు కష్టసుఖాల్లో నీడగా అండగా ఉండడమే కదా. నీకు డబ్బేమైనా కావాలా? గిరిజ మాట్లాడలేదు. మధుమూర్తి జేబులు తడుముకుని అందులోనుంచి 50 రూపాయల నోట్లు 2 ఇచ్చాడు. రేపింకా ఇస్తాను అన్నాడు. గిరిజ కృతజ్ఞతగా చూసింది. నేను త్వరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. జీతం లాంటిది రాగానే ఈ అప్పు తీర్చేస్తాను అంది. మన మధ్య డబ్బుకి నా భేదం ఉందా గిరిజ? అలా ఉంటే మన స్నేహానికి అర్థమే లేదు. పొద్దుపోయింది, వెడదాం పద. ఈ సంగతి రవికి వ్రాసావా? లేదు, నెమ్మదిగా రాస్తాను అంది. మధుమూర్తి గిరిజని హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. గిరిజకి ఆకలి కాలేదు. వచ్చి మంచం మీద పడుకుంది.
చందు ఏం చేస్తున్నాడు? సాయన్న చెప్పి ఉంటాడా? తన ఉత్తరం చదవగానే అతని కళ్ళు ఆనందంతో మెరిసి ఉంటాయి. బహుశా స్నేహితులతో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమో. గిరిజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అదృష్టం తనని ఎందుకిలా వంచింది? గిరిజ పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుంది. చందు రవి ఆపరేషన్ కోసం సాయం చేసిన 2000 రూపాయలు అతనికి తిరిగిచ్చేయాలి. అప్పుడుగాని తను పూర్తిగా బంధ విముక్తురాలు కాదు అనుకుంది. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? సన్నటి కంఠం వినిపించింది. గిరిజ దిండులో నుంచి ముఖం తిప్పి చూసింది. ఎదురుగా బాగా లావుపాటి అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుని కనిపించింది. నా పేరు పారిజాతం, అందరూ పారు అంటారు అంది. గిరిజ లేచి కూర్చుంది. నా పేరు గిరిజ అంది. పారిజాతం స్వస్థలం వరంగల్లు. పెద్ద కుటుంబం, 6 ఆడపిల్లలే. పారిజాతం అక్క పిచ్చిది. రెండో అక్క ముస్లిం యువకుడితో పారిపోయిందట. ఇక మిగతా పిల్లలకి పెళ్లి కాలేదు. పెళ్లిళ్ళు చెయ్యలేనని తెలుసుకున్న తండ్రి చదువులు చెప్పించారు. ఉద్యోగాలొచ్చేలా చేశాడు. పారిజాతం స్కూల్లో టీచర్గా చేస్తోంది. చాలా సరళ స్వభావం. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. గిరిజని ఎక్కువ ప్రశ్నలు వేసి వేధించలేదు. సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడింది. సినిమాల్లో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పింది. ఆ సినిమా వస్తే మాత్రం మొదటి రోజు మొదటి ఆట బ్లాక్లోనైనా సరే టిక్కెట్ కొని వెళ్లాల్సిందే. సీరియల్స్ కూడా అంతే. ఒక టైపు నవలలే నచ్చుతాయి. కష్టాలు, కన్నీళ్లు అంటే గిట్టవు. పారిజాతం పడుకోబోయే ముందు అడిగింది. ఇంత క్రితం నిన్ను దింపడానికి వచ్చినతను ఎవరు? బాయ్ ఫ్రెండా? అంది. గిరిజ నవ్వుతూ అవునన్నట్టు చూసింది. నాకు మగవాళ్లతో మాట్లాడాలంటేనే భయం. కాళ్ళు వణికిపోతాయి, మాటలు తడబడిపోతాయి అంది. వాళ్ల నాన్న చండశాసనుడట. వీధిలోకి వెళితే తన్నేవాడట. చదువంతా ఆడపిల్లల స్కూలు, కాలేజీ. ఇప్పుడు ఉద్యోగం కూడా ఆడపిల్లల స్కూలే. మా హెడ్ మిస్ట్రెస్ ఉందే, పరమ గయ్యాళి అంది. పారిజాతం ఎంత కబుర్లు చెబుతుందో అంత స్నేహపాత్రురాలు. ఎవరికైనా కష్టం కలిగితే చూడలేదు. పారిజాతానికి గిరిజ అంటే ఇష్టం ఏర్పడింది. ఉద్యోగం కోసం చూస్తున్నావా? మా స్కూల్లో తెలుగు టీచర్ పురిటి సెలవు మీద వెళ్ళింది. ఆ ఉద్యోగం నీకిస్తారేమో కనుక్కుంటానుండు అంది. 2 రోజుల అనంతరం పారిజాతం ద్వారానే గిరిజకి ఆ స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం వచ్చింది. గిరిజకి ఎంతో సంతోషం కలిగింది. మధు కూడా ఆనందపడ్డాడు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం, తర్వాత మంచిది దొరికితే ఇది వదిలేస్తాను అంది గిరిజ. హాస్టల్లో లేచినప్పటి నుంచి హడావిడే. ఎవరి పనుల కోసం వారు పరుగులు పెడుతున్నట్టే ఉంటారు. భోజనం అస్సలు బాగుండదు. వీలైనంత వరకు బయటే భోజనం చేసి వస్తూ ఉంటారు. మధుమూర్తి రోజూ సాయంత్రం బ్యాంకు వదలగానే ఆఫీసు నుంచి ఇటే వస్తున్నాడు. ఒక అరగంటో గంటో గిరిజ అతను కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినడం చేస్తూ ఉంటారు. ఒకరోజు గిరిజను చూస్తూ మధు అన్నాడు. గిరిజ, నిన్ను చూస్తే నాకు చిత్రంగా అనిపిస్తోంది. ఎందుకు? రాజగోపాలరావు గారింట్లో చూస్తే మహారాణిలా ఉన్నావు. కాస్త కష్టం కూడా తెలియక సుఖంగా పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడేమో ఏ కష్టాన్నైనా అవలీలగా జయించగల ధీశాలి అన్నట్టుగా కనిపిస్తున్నావు. ఈ 2 రూపాల్లో ఏది నిజం అన్నాడతను. 2 రూపాలు నిజమే. బాగా జరిగితే సుఖంగా ఉండి జీవితం ఎంజాయ్ చేస్తాను, లేకపోతే కష్టపడతాను. సుఖపడడానికి సంతోషపడినట్టే నా మనసు కష్టపడడానికి వెరవదు అంది. నీ ఫ్రెండ్ పారు ఎలా ఉంది? నీ పేరు వింటేనే సిగ్గుపడిపోతోంది. అదేంటి? ఆ అమ్మాయి నీ పేరే కాదు, ఎవరి పేరు విన్నా అంతే. గిరిజ నవ్వింది. మధుమూర్తి సానుభూతిగా చూశాడు. పొద్దుపోయి వచ్చిన కొడుక్కి అన్నం పెడుతూ వరమ్మ రుసరుసలు మొదలుపెట్టింది. ఏరా, ఎక్కడికెళ్తున్నావు? రోజూ పొద్దుపోయి వస్తున్నావు. లైబ్రరీకి వెళ్తున్నానమ్మా. ఎందుకు? ఎంఏకి కడదామని. కొడుకు భోజనం చేస్తుంటే ఆవిడ కొడుకు దగ్గర కూర్చుంది. ఈ సంగతి విన్నావుట్రా? ఏ సంగతమ్మా? గిరిజ భర్తని వదిలేసి వెళ్ళిపోయిందట. హాస్టల్లో ఉందిట. స్కూల్లో ఉద్యోగం వెలగబెడుతోందట. మధుమూర్తి అవసరం లేకపోయినా గ్లాస్ ఎత్తి మంచినీళ్లు గటగటా తాగాడు. వరమ్మ బొగ్గలు నొక్కుంటూ అంది. దానికి ఇదేం పాడుబుద్ధిరా? అలాంటి సంసారం ఎవరైనా వదులుకుంటారా? మధు మాట్లాడకుండా అన్నం తినసాగాడు. కుక్కకి నెయ్యి ముడుతుందా అని అదృష్టహీనులకి దేవుడు వరమిచ్చినా దక్కదు.
నేను ఇది విని ఆశ్చర్యపోయానంటే నమ్ము. అవ్వా, నేనిప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాననుకో. ఇంటికి పిలిచి నీకిదేం పాడుబుద్ధే అంటూ చెడమడ 4 తిడదామన్నంత కోపంగా ఉంది అందావిడ. నీకెందుకమ్మా మధ్యలో? అంతేలే, అంతేనని ఊరుకున్నాను. ఆ ఇల్లేంటి, ఆ వైభవం ఏంటి, ఆ ఇంట్లో పని మనిషిగానైనా పడి ఉండొచ్చే. అది వచ్చేస్తే అతనికేమి, మగ మహారాజు, రేపీ పాటికి 2వ పెళ్లి చేసుకుంటాడు. అయినా సుడి ఉండబట్టుగాని దీనికి వాళ్ళ గుమ్మంలో నిలిచే యోగ్యత ఉందా అని. మధుమూర్తి అన్నం తిని లేచాడు. ఆవిడ పడుకోవడానికి పక్క సర్దుకుంటూ అంది, ఇదిగో, నువ్వు మాత్రం దాని ఛాయలకి కూడా పోకు, తెలిసిందా అంది. నువ్వు చెబుతున్నావుగా అమ్మా, సరేలే అన్నాడు మధు. హాయిగా తిని పడుండలేక ఆవిడ గొణుక్కుంది. మధు పడుకున్నాడు. అతని కళ్ల ముందు మాటిమాటికి గిరిజ కదులుతోంది. గిరిజ ఆ ఇంటి నుండి యువతలికి శారీరకంగా వచ్చేసింది గాని మానసికంగా ఇంకా రాలేదు. ఇప్పటికీ కూడా చందు విషయం వస్తే ఆ కళ్ళు వేటగాడి బాణం దెబ్బతిన్న లేడిపిల్లలాగా గాయపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. అతను వేచి చూస్తున్నాడు. గిరిజ చేసుకున్న ఆ నిర్ణయం శాశ్వతమైనదా, తాత్కాలికమా? అతను కాలం చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. చందు, ఏంటిది? నేను విన్నది నిజమేనా? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట, మహాలక్ష్మి స్కూల్లో టీచర్గా పనిచేస్తోందట. ఈ వార్త నిజమేనంటావా? శేషారత్నం నిలదీసినట్టుగా అడిగాడు. చందు జవాబు చెప్పలేనట్టు చూశాడు. అవమానం దిగమింగుతున్నట్టుగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు, నిజమే అంకుల్. శేషారత్నం చందువైపు కళ్ళజోడులో నుంచి అలాగే చూశాడు. నిజమేనా? నిజమేనని నాకు నువ్వు చెబుతున్నావా? నేనేం చెయ్యనంకుల్. ఆ రోజు మీ దగ్గరకొచ్చి తాతయ్య విల్లు గురించి నేను విని ఇంటికి వెళ్లేసరికి తను ఉత్తరం రాసి సాయన్న చేతికిచ్చి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉంటోందిట. నేను సాయన్న చేత ఇంటికి రమ్మనమని కబురు చేశాను. ఈ ప్రపంచంలో నాకు ఇల్లు అనేది లేదని మీ చిన్నబాబుకి చెప్పు అంటూ కబురు చేసింది. 4-5 సార్లు ఫోన్ చేశాను, ఉండి కూడా లేదనిపించింది. శేషారత్నం చందు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అసలు గిరిజ వెళ్ళిపోవడానికి గల కారణమేంటి అడిగాడు. చందు చూపులు నేలకి వాలినాయి. నాకు తెలీదు అన్నాడు. తెలీదా? పెళ్ళాం ఇంటి నుంచి వెళ్ళిపోతే కారణమేంటో తెలుసుకోనవసరం లేదన్నమాట. నువ్వెక్కడి మగాడివోయ్? ఏదో జరిగి ఉంటుంది. చందు, తాతయ్య చనిపోయే ముందు గిరిజ గురించి నీకు ఉత్తరం రాసిన మాట మర్చిపోయావా? మర్చిపోలేదు. తాతయ్య పట్ల గౌరవంతోనే తను నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపం వచ్చినా అది దిగమింగి సాయన్న చేత కబురు చేశాను. కోపం వచ్చి వెళ్ళిన ఆడది నౌకరి చేత కబురు చేస్తే వస్తుందా? నీకామాత్రం ఆలోచన ఎలా లేకపోయింది? నేనేం చెయ్యనంకుల్. వెళ్ళి వెంటనే గిరిజని కారణమేంటో అడిగి తెలుసుకో. నేనా? అవును, నువ్వే. ఒకవేళ నీ తప్పేదైనా ఉంటే బ్రతిమిలాడి ఇంటికి తెచ్చుకో. చిచి, ఆ అమ్మాయి ఇల్లు విడిచి ఈ ఊర్లోనే వేరుగా ఉండడమా? ఉండడమే కాకుండా ఉద్యోగం చేయడమా? ఎంత పరువు నష్టం! మీ వంశ ప్రతిష్టకి ఎంత మచ్చ! నలుగురు నీ గురించి ఎంత నవ్వుకుంటారో తెలుసా? తెలుసంకుల్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసక్తి. తల ఎత్తుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యను? పళ్ల బిగున అన్నాడతను. ఇంతలో అక్కడికి శేషారత్నం భార్య కాఫీ తెచ్చింది. ఇద్దరికీ ఇస్తూ, ఏరా చందు, నీ భార్య ఉద్యోగం చేసుకుంటోందట, నువ్వేమన్నావేంటి? ఇంట్లోంచి ఎందుకెళ్ళిపోయింది అంది. నేనేం అనలేదాంటీ, తనే వెళ్ళిపోయింది అన్నాడతను. నువ్వేమీ అనకుండా వెళ్ళిపోయిందా? అయితే చాలా పొగరన్నమాట. అలాంటి వాళ్లకి మాటలతో పనిలేదు. 4 తన్ని ఇంట్లో పడేసి తాళం వెయ్యాలి. మొన్న శనివారం జడ్జిగారింట్లో కొడుకు బారసాల ఉందని వెళితే ఆవిడ ఇదే అడిగింది. మీ తాతయ్య ఆయన ఎంత స్నేహితులు? మీలో మీకేదైనా తగాదాలుంటే ఇంట్లో తన్నుకు చావండి. మీ పొట్లాటలు పడక గదికే పరిమితం చేసుకోండి. అంతేగాని ఇలా ఊరి మీద పడతారా? దానికి బుద్ధి లేకపోయిందనుకో, నువ్వు గాజులు తొడిగించుకున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పరువు నష్టం ఎవరికి? ఆ అమ్మాయికే? ఊరా పేరా? ఎక్కడో ఉండాల్సిందాన్ని తెచ్చి మీ తాతయ్య సింహాసనం ఎక్కించారు. మా చెల్లెల కూతుర్ని చేసుకోవయ్యా అంటే విన్నారు. చందు ఇష్టం లేందే నాదేం లేదు అన్నాడు. ఇప్పుడు బాగా అయింది. అందుకే పెళ్ళిళ్ళు తెలిసిన వాళ్లలోనే చేసుకోవాలి అన్నారు. అదే నా చెల్లెల కూతురే అనుకో, ఇలాంటి గొడవలు జరిగేవా? జరగనిచ్చేవాళ్లవా మేము అందావిడ. చందు ఆవిడ ఉపన్యాసం వినలేనట్టు కాఫీ గబగబా తాగి, ఇక వెళతానంకుల్ అంటూ లేచాడు. శేషారత్నం సరేనన్నట్టు తల ఊపాడు.
చందు వస్తుంటే ఆవిడ గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ అంది. కాస్త భార్యని అదుపులో పెట్టడం నేర్చుకో, మీ పరువు సంగతి మర్చిపోకు. కారులో కూర్చున్న అతనికి ఆ స్టీరింగ్ విరక్కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు వీధుల్లో నుంచి పోతోంది. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. గిరిజ వెళ్ళిపోయిందని అనగానే అతనికి చాలా రోషం వచ్చేసింది. ఆ అమ్మాయే తన విలువ తెలిసి తిరిగి రావాలని ఆగ్రహపడ్డాడు. ఎక్కడికెళుతుంది? వారం రోజుల్లో తిరిగొస్తుంది. నువ్వేం దిగులు పడక చందు, ఈ ఆడవాళ్లు బతిమిలాడిన కొద్దీ నెత్తికెక్కుతారు అన్నారు ఫ్రెండ్స్. అతనికేం చెయ్యాలో తోచలేదు. ఓ పక్క ఆస్తి వ్యవహారాలు, ఇంటికి వెళ్లడం ఆలస్యం, ఆ మేనేజర్ పుస్తకాలతో ఎదురవుతాడు. ఆ లెక్కలు చూస్తుంటే అతనికి తలా తోక అర్థం కాదు. చూసినట్టు పరీక్షించినట్టు నటించి సంతకం పెట్టేస్తాడు. అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అనుకుంటాడు. ఇంట్లో ఏది కావాలన్నా సాయన్న వంట మనిషి వస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ప్రశ్నలతో నాకు పిచ్చెక్కించకండి పొద్దున్నే అరిచేశాడతను. అదికాక ఫ్యాక్టరీ నుండి వర్కర్స్ వస్తారు. ఏవేవో సాధక బాధకాలు చెబుతారు. అవి నిజమో అబద్ధమో తెలీదు. వాళ్ళడిగిన డబ్బు ఇచ్చేయమని అంటాడు. దీనికి తోడు బయటికి వెళితే ప్రతి వాళ్ళు నీ భార్య ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆరాలు. వాళ్ళకి గిరిజ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, ఉద్యోగం చేసుకుంటుందని బాగా తెలుసు. అయినా తన నోటి నుంచి ఏం జవాబొస్తుందో వినాలని కుతూహలం. చందు బయట తలెత్తుకోలేకపోతున్నాడు. గిరిజ వెళ్ళిపోయి తన కళ్ళెదుటే అలా స్వతంత్రంగా జీవించడం అతని చేతకానితనాన్ని వెక్కిరిస్తూ చూపిస్తున్నట్టుగా ఉంది. ఇది మరీ అతనికి పిచ్చెక్కిస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి గిరిజ ఉంటున్న హాస్టల్ ముందుకొచ్చి ఆగింది. అతను విజిటర్స్ రూంలోకొచ్చాడు. గిరిజ కావాలి అని అడిగాడు. ఆ రోజు శనివారం కావడం వల్ల గిరిజ త్వరగా స్కూల్ నుంచి వచ్చేసింది. తలంటు పోసుకుని చిక్కు తీసుకుంటూ జుట్టు దువ్వుకుంటోంది. గదిలోకి పారిజాతం గబగబా వచ్చింది. గిరిజా, నీకోసం ఓ కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అబ్బా, ఎంత బాగున్నాడో తెలుసా అంది. నాకోసమా? మధుమూర్తా అని అడిగింది. కాదు, ఇతను మధుమూర్తి కంటే చాలా బాగున్నాడు. అబ్బా, ఎంత తెల్లబట్టలు వేసుకున్నాడో పారిజాతం మురిసిపోతూ అంది. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. మధుమూర్తి కాకుండా నాకోసం ఇంకెవరొస్తారు? జుట్టు రిబ్బన్తో కట్టుకుని విజిటర్స్ రూంలోకొచ్చింది. అక్కడ కారు తాళాలని చూపుడు వేలికి తగిలించి తిప్పుతూ కిటికీ దగ్గర నిలబడి లాన్లోకి చూస్తున్నాడు చందు. అడుగుల చప్పుడు, చీర రెపరెప వినగానే అతడిటి తిరిగాడు. గిరిజకి వెంటనే వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం లేకపోయింది. అతను గిరిజనే చూస్తున్నాడు. అప్పుడే తలస్నానం చేసిందేమో. ముఖం తేటగా నందివర్ధనం పువ్వులా ఉంది. గిరిజ అతన్నే చూస్తోంది. తెల్లబట్టలు వేసుకుని కారు తాళాలు తిప్పుతూ అతను రవంత కూడా చింతలేని మనిషిలా ఉన్నాడు. ఇద్దరూ ఎవరికి వారే, ఎదుటివారు తమని పలకరిస్తారేమోననే అహంతో చూస్తున్న వారిలా మౌనంగా నిలబడిపోయారు. గిరిజ మాట్లాడలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లబోయింది. ఆగు అన్నాడు. గిరిజ ఆగింది. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. ఆమె అతను చెప్పబోయేదానికి వేచి చూస్తున్న దానిలా నిలబడింది. అతను అహాన్ని నోరు మూసినట్టుగా, అభిమానం పీక నొక్కినట్టుగా మెల్లగా అన్నాడు. ఇంటికి వెళ్దాన్రా. ఆ పిలుపులో అర్థింపు లేదు, ఆజ్ఞ ఉంది. గిరిజ గుండెల్లో అభిమానం కస్సున తోకమీద లేచింది. వెనక్కి తిరిగి సూటిగా అతని వైపు చూస్తూ అంది. ఇల్లా? ఏ ఇల్లు? అతనికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. ఇంకే ఇల్లు? నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంటిలో ఏం పని? భార్య? గిరిజ పెదవుల మీద నిర్లక్ష్యం మిళితమైన చిరునవ్వు కదిలింది. భార్య. భార్య అంటే అర్థమేంటో తెలుసా మీకు? ఎందుకు తెలీదు? భార్య అంటే భర్త తప్పొప్పుల్ని గుండెల్లో దాచుకునేది. కాని ఆ భార్య గుండెల్లో భర్త చిచ్చు పెడితే, అతన్ని గుండెల్లో దాచుకుంటే అందులో అతను కూడా మగ్గి మసవటమేగా. అతిగా మాట్లాడకు. ఇంటికి వెళ్దాన్రా. ఆస్తంతా నీకే అపచెపుతాను, నువ్వే చూసుకో. మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకుంటున్నారు. కాస్త డబ్బు అనే పచ్చగడ్డి చూపిస్తే మీ వెంటపడి వస్తుందని అహంపోతున్నారు. మీరేగా 100 సార్లు ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోమ్మని తరిమారు. ఈ మాటను మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను నీతో తెంచుకోలేని విధంగా తాతయ్య మనిద్దరికీ ముడిపెట్టి వెళ్ళాడు. నేనిప్పుడు వచ్చింది నాకోసం కాదు, తాతయ్య కోసం. ఓహో! వ్యంగ్యంగా అన్న మాటకి అతను రెచ్చిపోయినట్టు చూశాడు. తాతయ్య నీకోసం అంత చేశాడే, ఆయన పట్ల నీకు కృతజ్ఞతైనా లేదా? నిన్ను ఆయన కోరి ఆ ఇంటికి మహారాణిని చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు ఇలా పాడు చేస్తావా? పోయిన ఆయనంటే
నీకు కనీసం గౌరవమైనా లేదా? గిరిజ గడ్డం కొద్దిగా పైకి లేచింది. ఉంది. అందుకే నేను ఎక్కడున్నా ఆయనకు అగౌరవం కల్పించే పని ఏదీ చెయ్యను. అయినా నేను పరాయి సొమ్ముని. పరాయి సొమ్ము మీద మీకు ఆశ లేదని పెళ్ళైన మొదటి రాత్రే చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తీసుకువెళ్ళి ఎలా పెట్టుకుంటారు? చందుకి చాలా కోపం వచ్చింది. జవాబు చెప్పలేని ప్రశ్నలతో నోటికి ఉచ్చుని బిగించడంలో గిరిజ తర్వాతే ఎవరైనా. అతను ఆగ్రహం దిగమింగుతూ అన్నాడు, అయితే ఇక ఇంతేనా? ఇంతకు మించి ఉంటుందని మీరెలా ఆశపడ్డారు? మీరడగ్గానే పరిగెత్తుకు వచ్చేస్తానని అనుకున్నారా? చందుకి గిరిజ చెయ్యి పట్టిలాగి చాచి చెంపమీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నా మానాన నన్ను బ్రతకనియ్యండి. ఈ దేశంలో ఆడపిల్లలకు కొదవేం లేదుగా. రెండో పెళ్లి చేసుకోండి. మీ ఇంటి పరువు ప్రతిష్టలని పదిలంగా కాపాడుకోండి. దయించి నా వెంట మాత్రం పడకండి. ఇక్కడ ఎవరికీ నేను మీ భార్యనని తెలీదు. మరీ ఎక్కువసేపు మాట్లాడితే వాళ్లకి లేనిపోని అనుమానాలొస్తాయి. ఇక వెళ్ళండి అనేసి గిరిజ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. చందు 2 నిమిషాలు నోట మాటరానివాడిలా అలాగే నిలబడిపోయాడు. అపజయం అతన్ని చూసి మళ్లీ పకపక నవ్వుతున్నట్టనిపించింది. అతను బయటకొచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అది రయ్యిన హాస్టల్ గేటు దాటుతుంటే అందులోనుంచి తల వంచుకుని లోపలికి నడుస్తున్న వ్యక్తి ఉలికిపాటుగా పక్కకి తప్పుకున్నాడు. చందు అతన్ని చూశాడు. అతనెవరో కాదు, మధుమూర్తి. చందు కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఏనాడు ఎరుగని కొత్త అనుభవం అతని మనసు చవిచూసింది. అది ఈర్ష్యతో మెరమెరలాడింది. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.